హైదరాబాద్ పల్లెబాట పట్టింది. సంక్రాంతికి నగరవాసులంతా సొంతూళ్లకు పయనమవుతున్నారు. హైదరాబాద్ లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు భారీగా చేరుకుంటున్నారు ప్రయాణికులు. విజయవాడ, రాజమండ్రి, విశాఖ, శ్రీకాకుళం వైపుకు వెళ్లే రైళ్లకు రద్దీ ఎక్కువగా ఉంది. తొక్కిసలాట జరగకుండా రైల్వే పోలీసులు చర్యలు చేపట్టారు. ఇటు ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, తార్నాకల్లో ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. సంక్రాంతికి వెళ్లే వాహనాలతో హైదరాబాద్, విజయవాడ హైవేపై రద్దీ కొనసాగుతోంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఏపీ వైపుకు వెళ్లే వాహనాలు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉండటంతో ఎక్కువగా టోల్ బూత్లను ఓపెన్ చేశారు. కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. ఇవాళ సాయంత్రం నుంచి రద్దీ మరింతగా ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పోలీసులు మానిటరింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు పంతంగి టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ లో కూరుకుపోయినటువంటి వాహనాల రద్దీని మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్, పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఎట్లాంటి ట్రాఫిక్ కనిపిస్తోంది? అంటే ఆర్టీసీ బస్సులు కానివ్వండి, లేదా 4 వీలర్స్, అలాగే 2 వీలర్స్, వేటిపైన ఎక్కువ రద్దీ కనిపిస్తుందంటే ఏం చెప్తారు? అనుసరి ప్రధానంగా కార్లు అయితే ఆ బార్లు తీరినటువంటి దృశ్యాలే మనం మొన్న శుక్రవారం సాయంత్రం నుంచి కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేట్ వెహికల్స్ అంటే కార్లతో పాటు క్యాబులు కావచ్చు, మిగిలినటువంటి ఆర్టీసీ బస్సులు, స్పెషల్ బస్సులు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్టీసీ నడుపుతుంది. అయితే ఏపీకి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులు కొంత తక్కువ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే వచ్చిన 1-2 అరకొర బస్సుల్లోనే జనాలు కిక్కిరిసిపోయి సీటింగ్ కెపాసిటీకి రెండింతలు కూడా అందులో కూర్చొని నిలబడి వెళ్తూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఒక 36 గంటల లోపే 1,80,000 వాహనాలు వెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా వేలాదిగా వాహనాలు ఏపీ వైపు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఇసుకేస్తే రాలినంత వాహనాలు మనకు ఇంతకుముందు వరకు కూడా కనిపించినాయి. కొంత ఇప్పుడు తగ్గినప్పుడు కూడా మరొకసారి వేగం పుంజుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే సంక్రాంతి సందర్భంగా మొత్తం సంక్రాంతి పండుగ వైభవం అంతా జాతీయ రహదారి 65 మీదనే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జాతీయ రహదారి 65పై ఎక్కడ చూసినా కూడా వాహనాలు అయితే బార్లు తిరిగి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే అక్కడక్కడ కొన్ని చోట్ల రోడ్డు వర్క్ నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రయాణం కొంత ఆలస్యం అవుతుంది, ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పేసి కూడా వాహనదారులు అయితే ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 2 ప్రాంతాలతో పాటు అదేవిధంగా చిట్యాల మండల పరిధిలోని పెద్ద కాపర్తి కావచ్చు, చిట్యాల టౌన్ కావచ్చు, ఆ తర్వాత నకరేకల్, కటంగూరు తర్వాత నకరేకల్, సూర్యాపేట ఎస్వీ కాలేజ్ వద్ద, అదే సమయంలో మునగాల కోదాడ పరిధిలో వస్తుంది. ఇది నియోజకవర్గ పరిధిలోని మునగాడ ఆక్వాములతో పాటు కోదాడ వై జంక్షన్ తో పాటు కుమరబండ ఎక్స్ రోడ్ వద్ద కూడా వాహనాల రద్దీ అయితే విపరీతంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ట్రాఫిక్ డైవర్ట్ చేసినప్పుడు కూడా వాహనాలు అయితే ప్రధానంగా హైవే 65 పైనే వెళ్లడానికి అయితే ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు నార్కట్పల్లి అద్దంకి హైవే మీద నల్గొండ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి మరిగూడ బైపాస్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే రోడ్డు చిన్నగా ఉంది. సర్వీస్ రోడ్డు గుండా వాహనాలను అనుమతిస్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి. వేగంగా వెళ్లడానికి ఆస్కారం లేకుండా పోయిందని చెప్పేసి కూడా వాహనదారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే మాడుగులపల్లి మండల కేంద్రంలో వద్ద ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ అయితే కనిపిస్తుంది. ఇటువైపు చూసుకున్నట్లయితే కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద గతంలో ఎదురైనటువంటి అనుభవాలు, నిన్న మొన్న ఎదురైనటువంటి అనుభవాలను నుంచి కూడా పాఠాలు నేర్చుకున్నటువంటి టోల్ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫాస్టాగ్ స్కానింగ్ త్వరగా ఏదైతే స్కాన్ అయ్యి వాహనాలు ముందుకు వెళ్లేలాగా చర్యలు అయితే చేపట్టకపోవడంతో అక్కడ వాహనదారులు అయితే టోల్ నిర్వాహకులతో అయితే గొడవ పడుతున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే హైవే 65 పై బంపర్ టు బంపర్ వాహనాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా వాహనం ముందు వెళ్తున్నటువంటి వాహనం బ్రేక్ వేస్తే వెనుక వెళ్లినటువంటి వాహనం ఢీకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం కొర్లపాడు అంటే కేతపల్లి మండలం కొర్లపాడు గ్రామంలో
గ్రామ సమీపంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి కొంతమంది ప్రయాణికులకి స్వల్ప గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. ముందు వెళ్తున్నటువంటి వాహనం ఒక్కసారిగా కుక్క అడ్డం రావడంతో ఏదైతే బ్రేక్ వేసినటువంటి నేపథ్యంలోనే వెనక ఖమ్మం కృష్ణా ఎన్టీఆర్ జిల్లాకు చెందినటువంటి తిరువురు డిపోకు చెందినటువంటి ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్నటువంటి వాహనాన్ని ఢీకొట్టడంతో ముందు వెళ్తున్నటువంటి ఏదైతే వెనక ఆర్టీసీ బస్సుకు సంబంధించి అద్దం పగలడంతో పాటు ఆ సీట్లలో ముందు కూర్చున్నటువంటి ప్రయాణికులు కూడా ఒక్కసారిగా డ్రైవర్ ప్రాంతంలో కావచ్చు ఫుట్ బోర్డ్ వద్ద పడడంతో కొంత ముక్కుతో పాటు ముఖానికి కూడా దెబ్బలు తాగినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత వేరే వాహనంలో ప్రయాణికులను అయితే తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఇటు సూర్యాపేట వద్ద కూడా రెండు కార్లు స్వల్పంగా ఢీకొనడంతో వెనుక వెళ్తున్నటువంటి కారు బంపర్ కూడా ఊడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే హైవే 65 పై ఆ వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. ప్రస్తుతం కీసర వెళదాం, అక్కడ మా కరెస్పాండెంట్ సురేంద్ర అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, కీసర దగ్గర ఎట్లాంటి కండిషన్ కనిపిస్తోంది? అధికారులు చెప్పిన ప్రత్యామ్నాయ దారుల్లో కీసర మార్గం కూడా ఒకటి కదా, ప్రస్తుతం ఎట్లాంటి కండిషన్ ఉంది? అనుశ్రీ, నిన్నటి నుంచి కూడా అన్ని టోల్ గేట్స్ ప్రయాణికులతో కిటకిలాడుతున్నాయని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున కార్లు హైదరాబాద్ నుంచి గ్రామీణ ప్రాంతాలకు బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఒక్కరోజు అంటే నిన్న ఉదయం 8 గంటల నుంచి ఈ రోజు వరకు కేసర టోల్ గేట్ దగ్గర దాదాపు 38,000 వాహనాలు టోల్ గేట్ ని క్రాస్ చేసినట్లయితే అధికారులు చెప్తున్నారు. దాంట్లో ప్రధానంగా ఎక్కువ హైదరాబాద్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కార్లే ఉన్నాయి. ప్రధానంగా అదే సొంత వాహనాలతో వచ్చే ప్రజలు ఎక్కువగా ఉన్నట్లయితే అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. దానికి తగ్గట్లుగా అంటే నిన్న సెకండ్ సాటర్డే ఇవాళ ఆదివారం కావడంతో ఇవాళ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి కేసర్ టోల్ గేట్ దగ్గర 4 కౌంటర్లు ఉన్నాయి. ఇవి కాకుండా అదనంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే కౌంటర్లు కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి మార్పులు చేశారు. కేవలం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళి 2 ఉంచి మిగతావన్నీ కూడా దాదాపు 7-8 కౌంటర్ల వరకు పెట్టిన పరిస్థితి. ఇటు చౌటప్పల్ నుంచి చాలా మంది ఖమ్మం మీదుగా రాజమండ్రి వెళ్లే అవకాశం ఉంటుంది. తర్వాత చిలకల టోల్ గేట్, తర్వాత కేసర్ టోల్ గేట్ ఉంటుంది. చిలకల టోల్ గేట్ దాటిన ప్రతి వాహనం కూడా కేసర్ టోల్ గేట్ దాటి విజయవాడ వెళ్తుంది. నేషనల్ హైవే 65 ఉండడం వల్ల ఎక్కువ విశాలంగా ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున ఇటు వస్తున్నారు. అయితే నందిగామ ప్రాంతం దగ్గర మాత్రం కొంత ఫ్లైఓవర్ పనులు ఇంకా కొంత జరుగుతున్నాయి. దీంతో సర్వీస్ రోడ్డు కూడా కొంత గతుకులమయంగా ఉండడంతో అక్కడ ట్రాఫిక్ భారీగా జామ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా చూసాము, ఉదయం 10:30 నుంచి దాదాపు 1:02 ఆ ప్రాంతం వరకు కూడా దాదాపు 4-5 గంటల పాటు అక్కడే వాహనాలని కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి వాహనాలతో బయలుదేరారు. వీళ్ళంతా కూడా వయా నందిగామ నుంచి కేసర రావాలి కాబట్టి అక్కడ మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మళ్ళీ ఫ్లైఓవర్ ని కూడా దానికి సంబంధించి కొంత ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్లైఓవర్ నుంచి పంపడానికి కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. టోల్ గేట్ సిబ్బందికి సంబంధించి కూడా మనం చూస్తున్న టోల్ గేట్ సిబ్బందిని వీళ్ళు కూడా ఏ వాహనం ఎటు వెళ్ళాలనేది మార్గదర్శకాలు చేస్తున్నారు. ఎందుకంటే ఒకేసారి వాహనాలు భారీ స్పీడ్ లో వస్తాయి కాబట్టి టోల్ గేట్ దగ్గరికి ఇవన్నీ కూడా ఎక్కడ యాక్సిడెంట్లు కానీ ఇతర అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు డైరెక్షన్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాంతోపాటు నిన్న ఫాస్ట్ ట్రాక్ సమస్య కొంత ఉంది. ఉదయం వరకు ఆ ఫాస్ట్ ట్రాక్ సమస్యను కూడా క్లియర్ చేశారు. తక్షణం వచ్చిన వాహనాన్ని వచ్చినట్టు వెళ్లే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి 38,000 వాహనాలు కేసర్ టోల్ గేట్ ని దాటాయి. ఈ సంఖ్య అంటే ఈ రోజు ఆదివారం కావడంతో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి. దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడైతే ఫ్రీ మార్గం ఉందో గూగుల్లో కూడా ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అయిందో అదంతా రెడ్ మార్క్ లో చూపిస్తుంది. చాలా మంది నావిగేషన్ పెట్టుకుని వస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతి సందర్భంగా త్వరగా ఇళ్ళకెళ్ళాలి, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళాలనే ఒక కోరిక ఉంటుంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఇటు గూగుల్ సంబంధించి మ్యాపింగ్లు పెట్టుకుని వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేసర్ టోల్ గేట్ వద్ద మరింత క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది, రద్దీ పెరిగే అవకాశం ఉందంటూ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.